దేవుడు ఈ ఆజ్ఞలనియు వివరించి చెప్పెను. నీ దేవుడనైన యెహోవాను నేనే. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలకి రప్పించి తిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళయందే గాని యుండు దేని రూపములైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడనైన యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై యున్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపువానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను అతని దాసీనైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. ఆమేన్. ప్రేమాగలమా ప్రియ రక్షకుడా, ప్రభువా మమ్ము కనికరించి మేమీ ఆజ్ఞల్ గైకొనుటకు మాయాత్మలను ప్రేరేపించు. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. దేవుడు తన మహాకృపను బట్టి మనందరినీ కూడా ఆరోగ్యంగా సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి సంతోషంగా ఉంటే మరి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం అనేటువంటిది ఉంటుందంట, ఆనందం అనేటువంటిది ఉంటుంది. ఎందుకనండి? ఒక నిరీక్షణ మనకుంది. మామూలుగా దేవుని నమ్ముకోని వాళ్ళైతే ఒకవేళ నా జీవితం ఎంతటితో అయిపోయింది అన్నటువంటి బాధ ఉంటుంది. కానీ రాత్రి ఏడుపు వచ్చినప్పటికీ కూడా ఉదయానికి ఏంటంట? సంతోషం. ఎందుకు వస్తుంది? మన ప్రాణం ఒక్కసారి ఆయన్ని అలాగా ఆయన ఉపకారాలను ఒక్కసారి గుర్తు చేసుకోవడం, అలాగే వాక్యాలను ధ్యానించడం ద్వారా మనం ఎలా మారుతామండి? ఆటోమేటిక్గా బలం వచ్చేస్తుంది. వాక్యాన్ని ధ్యానిస్తే చాలు. యోబు గారు ఎంతో కష్టంలో ఉన్నారు, ఎంతో శ్రమలో ఉన్నారు. ఆయన వాక్యాలను ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఏమాత్రం బెసికినట్టు ఎవరన్నా తొట్టుపడ్డాడు ఎక్కడన్నా?
ఏమండి తను ఆదరించేటువంటి వాళ్ళే, తన ఫ్రెండ్సే ఏమండి వాళ్ళు దారి తప్పారు. తన తన యొక్క కష్టాన్ని చూసి, తనకున్న వేదనను చూసి ఒక 7 రోజులు ఉపవాసం ఉన్నారంటండి. ఆయనతో పాటు కూర్చున్నారు. వచ్చి సైలెంట్‌గా ఆయన కూర్చొనుంటే 7 దినాల వరకు కూర్చోవడం అంటే మాటలండి. కానీ అప్పటి వరకు కూడా భక్తిలో మంచిగా వచ్చినటువంటి వాళ్ళు ఆటోమేటిక్‌గా ఎలా మారిపోయారు? ఆ భక్తి వాక్యాలేమో కానీ మనిషిని చూసుకుంటా ఏమండి వారిలో సాతాను ప్రవేశించడానికి అవకాశం ఇచ్చారనమాట. కాబట్టి ఏంటంటే వాక్యాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు మనుషులను చూడడం కాదు, మనిషి యొక్క పరిస్థితులు చూడడం కాదు, మనం వాక్యాన్ని ముందు పెట్టుకుంటే కనుక మనకి ఎప్పుడు కూడా ధైర్యం ఉంటూనే ఉంటుంది. కాబట్టి మరి మొన్న వారం చెప్పుకున్నామండి మొదటి సంఘం ఏమండి మరి యేసుప్రభు వారు మృత్యుంజయునిగా తిరిగి లేచిన తర్వాత యోహాను గారు పద్మాసు ద్వీపంలో మరి ఆయన్ని పరవాసిగా ఉంచిన తరువాత ఆయన దర్శనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు మరి 7 సంఘాలకు కూడా లేఖలు రాయమన్నది. అది ఎఫెసు సంఘం కోసం మనం చూసుకున్నాం. ఏమండి ఎఫెసు అనేటువంటి మొదటి సంఘంలో ఏమండి తనకున్నటువంటి శ్రమ, కష్టం, దరిద్రత అన్నీ ఎరిగి ఉన్నా ఏంటి తనకి ఎంత కష్టం ఉన్నప్పటికీ కూడా తనకున్న ఓపికను చూస్తూ ఉన్నాడు, సహనాన్ని చూస్తూ ఉన్నాడు. అందరికంటే ఎక్కువ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి సంఘం ఎఫెసు సంఘం. చాలా అలసిపోలేదంటండి కష్టపడి కూడా. ఏమండి అంటే చాలా కష్టపడి కూడా అలయలేదంటే అర్థం ఏంటి? దేవుని కోసమే నిలబడి చేస్తున్నటువంటి సంఘం. అలాంటి సంఘంలో ఏమండి మరి హెచ్చరికలు వచ్చినాయి. ఏమండి ఒక హెచ్చరిక అదేంటది? ఏమన్నారు? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటి అంటే నీవు మొదటి ప్రేమను వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నారు. అన్నీ బాగున్నాయంట. అంటే రొటీన్గా చేసుకోవడం అలవాటు అయిపోయినటువంటి పరిస్థితిలో చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఏమండి చక్కగా చేసేయడం అంటే అది ప్రేమ లేకుండా చేయడం కూడా. ప్రేమ ఉన్న దారి వేరు, ప్రేమ లేనిది వేరనమాట అండి. కాబట్టి మొదటి ప్రేమ వదిలితవని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో పడడం కోసం చెప్పుకున్నాం. ఏమండి పడడం అంటే ఏంటి? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుందని, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడని. ఈ పడిపోవడం అనేటువంటిది మరి చాలా విషయాల్లో పడిపోయిన స్థితి అనేటువంటిది మనం కొట్టి చూసుకుంటే బైబిల్లో ఏమండి మనకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ పడిపోయారు మనుషులు. తాను నిలుచున్నానని తలంచుకుని వాడు పడిపోకుండా, అంటే నేల మీద పడిపోవడం కాదండి. గొప్పుకునండి మొన్న వస్తూ ఉంటే గొప్పుకున్న బండి మీద నుంచి పడిపోయానండి, అది కాదండి. ఏమండి ఆత్మీయ స్థితిలో పడిపోవడం అంటే మనకు తెలవాలి. ఏంటి పడిపోవడం అంటే ఏంటి? చెయ్యకూడని పనులు చేస్తే, వద్దు అన్న దాన్ని చేస్తే అప్పుడు పడిపోవడం అంటారు దాన్ని. ఏమండి మరి ఉన్న స్థితి నుంచి క్రింద పడ్డాం అనుకోండి, కొంచెం కష్టం అవుతుంది కదా. కొంచెం అని కాదు, చాలా కష్టం అవుద్ది. అది కూడా గమనించగలగాలి మనం. మనం గమనించగలిగితే అప్పుడు దేవుణ్ణి అడగడానికి ఉంటుంది, మరలా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ సంఘంలో మరి గమనించట్లేదు కాబట్టి ఆయన లేఖ రాస్తున్నారు. ఎవరు రాస్తున్నారు ఈ లేఖ? ఎవరు రాశారు ఈ లేఖ? చెప్పాలి. యోహాన్ గారు రాశారా దేవుడు రాశాడా? ఏమండి ఇప్పుడు దేవుడు చెప్తుంటే యోహాన్ గారు రాశారు. ఇప్పుడు నేను ఒక లెటర్ రాయమన్నా, ఇప్పుడు నేను రాసినట్ట రాజకుమారి రాసినట్ట? రాసింది అంతే, కానీ నేనే చెప్పేది. దేవుడే సంఘాలకు లేఖ రాసినట్టు కదండి. అలాగే మరి తప్పకుండా మనం సరి చేసుకునేటువంటి విషయాల్లో సరి చేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్లో చెప్పబడినటువంటి మాటలు. దేవుడు త్వరగా వచ్చేస్తున్నటువంటి ముందు సమయంలో ఏమండి ఆయన రెడీ అయిపోయి, అంటే సింహాసనం ముందు నుంచే లేచారనుకోండి, లేచారు ఏమండి గుమ్మాలో అడుగు పెట్టినట్టే అంటండి, అంటే సింహాసనం మీద నుంచి అక్కడ దాకా వచ్చారనుకుందాం. అలాంటప్పుడు చెప్పినటువంటి మాటలు ఇంకెంతో కాదు, ఒక్క అడుగేస్తే మన దగ్గరికి వచ్చేస్తారు ఆయన, అతి త్వరగా వస్తున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు మనం సరి చేసుకునేటువంటి మాటలు అనమాట అవి. ఇప్పటికిప్పుడు ఎలా ఉన్నాం అనేటువంటిది ఎప్పటికో చేసుకుందామలే. ఏమండి మీ టైం పెడతా ఉంటారు కదా, ఏమంటాం వచ్చే సంవత్సరానికి వచ్చేస్తాం దేవుని సేవలోకి. ఏమండి వచ్చే సంవత్సరానికి చేసుకుందాం. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో మనం ఎలా ఉంటామో ఏమండి ఏ గాలి తుఫాను అంటే కరోనా లాంటివి ఏ వస్తాయో ఏమీ తెలియదు, అవునా? మనం మరి ఎప్పటికో టైం పెట్టడం కుదరదు, దేవునిలో టైం పెట్టడం అస్సలు కుదరదు అనమాట. ఇమీడియట్లీగా
మనం సరి చేసుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మరి రెండవ సంఘానికి చూద్దాం. ఒకసారి 8వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. స్ముర్నాలో సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, మొదటి వాడును కడపటి వాడును అయ్యుండి. ఏమండి, దేవుడు ఎవరంట? ఆది అంతమైనటువంటి దేవుడు. ఆది ఆయనే, అంతం ఆయనే. ఆది ఎప్పుడో మనకు తెలియదు, అంతం ఎప్పుడో మనకు తెలియదు. ఆయన ఎప్పుడు ఉన్నవాడు అనడానికి రుజువు మనకి, ఇంకంతే. మృతుడై ఈ లోకంలో ఎవరు కూడా మృతులుగా ఉండి బ్రతికిన వాళ్ళు ఎవరు లేరంటండి. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఆయన తర్వాత మృతులైన వాళ్ళని బ్రతికిస్తారు, బ్రతుకుతారు. తర్వాత వాళ్ళు ఏమండి, వాళ్ళకి మళ్ళా ఒక నివాసం అంటూ కావాలి. చనిపోయిన వాళ్ళు బ్రతికిన తర్వాత ఏమండి, బ్రతికామనుకోండి మళ్ళీ మన నివాసం కావాలి కదా, ఆయన రాజ్యంలో ఉంచుకుంటారంటండి. కాబట్టి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, ఇక్కడ స్ముర్నాలో ఉన్నటువంటి ఈ సంఘానికి దేవుడు రాస్తున్నటువంటి లేఖ, నీ శ్రమ నీ దరిద్రత. ఏమండి, ఈ 2 పదాలు ఎంతమందికి నచ్చుతాయి? ఏమండి, శ్రమలంటే ఎంతమందికి నచ్చుతాయి? అబ్బా అంటారా? ఏమండి, దరిద్రత అంటే, నీ శ్రమలు నీ దరిద్రత నేను ఎరుగుదును. దేవునికి తెలుసంట మనం కష్టపడే కష్టం. మరి ఎంత అన్నీ చెప్పుకొని ఎంతో బాధపడతా ఉంటాం. కష్టపడినవి, శ్రమ పడినవి, ఇరుకు పడినవి అన్నీ చెప్పుకొని ఏం చేస్తూ ఉంటాం? ఎంత జాలి పడతా ఉంటామో కదా. కానీ వాటి వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం అనమాట అండి. అయినను ఏంటంటండి, ఈ శ్రమలు ఈ దరిద్రత ఉండి మనుషులు ఎవ్వరికీ కూడా మరి నచ్చనటువంటి వారిగా, అసహ్యులుగా, దీనులుగా, మనుషుల దృష్టిలో ఎన్నిక లేనటువంటి వారిగా ఉన్నటువంటి వాళ్ళని ఏమండి, యేసు ప్రభువుని నమ్ముకున్న బేదలంటే, దరిద్రులంటే, కష్టం మీద కష్టం వస్తుందంటే, శ్రమ మీద శ్రమ వస్తుందంటే వీళ్ళని చూసి ఏంటో తప్పు చేశారేమో, ఏంటో ఇన్ని శ్రోధనలు ఏంటో, ఇన్ని శ్రమలు ఏంటో అంటే దేవుడు ఏమంటున్నాడు వాళ్ళని, నువ్వు ధనవంతుడివి. ఏంటంట, దేవుణ్ణి నమ్ముకొని కష్టాలు అనుభవించేవాళ్ళు, శ్రమలు అనుభవించేవాళ్ళు, దరిద్రత అనుభవించే వాళ్ళతో దేవుడు సెలవిస్తున్న మాట, వాళ్ళు ప్రార్థన చేసినట్టు ఇంకెవరు ప్రార్థన చేయరు. వాళ్ళు విశ్వసించినట్లు ఇంకెవరు కూడా విశ్వసించలేరు. ఏమండి, ఒక జత బట్టలు కావాలంటే విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటారు. గ్యాస్ బండ్ అయిపోతుందంటే ప్రభువా దీన్ని కాపాడండి, దీన్ని పెంచండి, ఏమండి ఆశీర్వదించండి అని. ఈరోజు అయిపోయిందా వంట, మేము కూడా రండి. ఫస్ట్లో ఇలా సిలువలేసి ప్రార్థన చేసుకోవడం, సిలువలేసి ప్రార్థన చేసుకోవడం, సిలువలే ఎన్నాళ్ళు వచ్చిందో చెప్పలేము ఆ బండ. మా తాతయ్య గారు బండ అయిపోతుందేమో అని భయం వేసి సిలువలేసి ప్రార్థన చేస్తారు. బండకు కూడా ప్రార్థన చేస్తారా? నిజమే తాతయ్య, ఎప్పుడు కూడా తక్కువ వచ్చేది, కొన్నాళ్లే ఒక 3-4 నెలలు వచ్చేది, కనీసం 7-8 నెలలు పైనే వచ్చింది తాతయ్య అనేసి. అంటే అవునా, ప్రతిరోజు వంట అయ్యాక అమ్మయ్య దేవానికి స్తోత్రం అంటే పెంచుతున్నాడా లేదా? పెంచుతారండి. ఏమండి, అవునా కదా. మామూలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ చేసుకోవడమే. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ధన సమృద్ధిని బట్టి దేవుని మీద ఆధారపడడం అరుదనమాట. కాబట్టి ఇక్కడ నీ శ్రమలు నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను నీవెవరవు. ఈ లోకంలో ధనవంతులుగా ఉన్న వాళ్ళని ఏమన్నాడో తెలుసండి, తర్వాత వాటిలో కూడా వస్తాయి. ఏమంటే వాళ్ళ దరిద్రులు అన్నాడు. నీవు ధనవంతుడివి అనుకుంటున్నావు కానీ నీవు దరిద్రుడివి అంటాడు. ఇక్కడ ఈ వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, శ్రమలు, శ్రమ మీద శ్రమ, శ్రమ మీద శ్రమ, ఏమండి కష్టం మీద కష్టం, మాటల మీద మాటలు, నిందల మీద నిందలు, ఇంత ఇలా వస్తూ ఉంటే అయినను నీవు ధనవంతుడవే. ఏమండి, తాము యూదులం అని చెప్పుకొంచు. మేమెవరమో తెలుసా? మేము దేవుని బిడ్డలం అండి. చాలా బాగుంటాం, దేవుడు మాకు తోడుగా ఉంటాడు కాబట్టి. మీరెలా ఉన్నారు? అన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి, అన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయి మీకు అని వాళ్ళు యూదులు కాకుండా యూదులుగా ఉన్నారంట. సాతాను సమాజపు వాళ్ళు ఎవరు? ఎదటి వారిని అస్తమాను కూడా ఏం చేస్తారు, వీళ్ళు చిన్న చూపు చూస్తూ ఉంటారు. వాళ్ళు యూదులు కాదంట, సాతాను సమాజపు వారి వల్ల నీకు వస్తున్నటువంటి శ్రమల్ని నేను ఎరుగుదును. ఏంటంటండి,
పోనీ ఎంతటి వరకు ఉందా నీకు మంచి కిరీటం వచ్చేస్తుంది ఈ లోకంలో అన్నారండి. ఏంటంట, నీవు పొందబోవు శ్రమలకు ఏం ఏం చేయకూడదంట. చాలా శ్రమలు వస్తాయి ఇంకా. ఇప్పటి వరకు శ్రమ అనుభవించావు, ఇప్పటి వరకు కష్టం అనుభవిస్తా ఉన్నావు, కానీ ఇక ముందుకు ఏంటి మళ్ళా కావాలా వద్దా? అబ్బో కష్టంగా ఉంటుంది కదా, కష్టంగా అనిపిస్తుంది కదా, అనిపిస్తా అనిపించదా? ఎవరికైనా అసలు యాక్సెప్ట్ చేయాలంటే ఏంటి, పరలోకంలో ఒక పెద్ద గిఫ్ట్ ఉంది. ఆ గిఫ్ట్ పొందుకోవడానికి ఎవరైనా సరే ఒక 7 ముద్రలు ఉన్నాయి, వాటిని విప్పాలి. వాటిని విప్పడం అంటే ఏంటి, అది పట్టుకోవాలి, దాని ప్రకారం నడవాలి. అదేంటంట, మహారోదనం, మహావేదన. ఏమండి, ఆ గ్రంథాన్ని విప్పడానికి, మహారోదనం మహావేదన అనేటువంటి గ్రంథం విప్పడానికి పరలోకంలో ఉన్న ఏ దూతలు కూడా, ఏ పెద్దలు కూడా సాహసించలేదంట. ఎవ్వరూ లేరని నేను ఏడ్చుచుండగా అంటాడు యోహాను గారు. ఏమండి, ఏడుస్తూ ఉంటే ఏడవకు, నువ్వు ఏడవకు. మరి ఎవరు, దావీదు కుమారుడైనటువంటి, దావీదు చిగురైన, యూదా గోత్రపు సింహమైన గొర్రెపిల్ల ఆ గ్రంథాన్ని తీసుకున్నారు. దేవుని స్తోత్రం చెప్దాం. మరి అంత కష్టం అనుభవించడానికి, అంత శ్రమ అనుభవించడానికి ఏమండి పెద్ద గిఫ్ట్. ఈ అవమానాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి వారికి ఏముందంటండి, పెద్ద గిఫ్ట్ ఉందంట. ఆ గిఫ్ట్ కోసం అయినా మాకు అక్కర్లేదు, వద్దులేండి, ఎంత కష్టాలు మేము అనుభవించలేములేండి అనుకున్నారంట అందరూ. కానీ యేసుప్రభు వారు ఎలా వచ్చారండి, పరలోకంలో మహామహుడైనటువంటి దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యం, విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ నేను వెళ్తాను భూలోకానికి, దైవస్వరూపిగా వెళ్ళా. ఏమండి, అక్కడి నుంచి ఒక డ్రెస్ తెచ్చుకున్నారా ఆయన, అక్కడి నుంచి ఏమైనా తెచ్చుకున్నారా? సశరీరుడుగా అంటే నీలా నాలా వచ్చారు ఆయన. వచ్చి మనిషి ఎలా నడుచుకోవచ్చో, ఒక పవిత్రమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, మేలు చేస్తూ కీడు చేయకుండా ఎలా భరించాలో, ఎలా సహించుకోవాలో మొత్తం నేర్పించి, ఫస్ట్లో ఉన్నటువంటి ఆ దైవ కుమారుడి యొక్క ఏమండి ఒక ఉన్నతమైనటువంటి ఔన్నత్యం కంటే కూడా భూలోకానికి ఒక మానవుడిగా అన్నీ వదిలిపెట్టేసి వచ్చిన ఆయన ఇప్పుడు ఎలా వెళ్ళాడంటండి, పరలోకం, భూలోకం, పాతాళలోకం మొత్తం అన్నిటి అధికారాలు సాతాను చేతిలో ఉంటే ఆ తళాలన్నీ కూడా పట్టుకొని వీరాది వీరుడిగా తండ్రి సన్నిధికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్దాం. తండ్రికి ఎక్కడ లేని సంతోషం. అసలు నేను వెళతాను అంటేనే చాలా సంతోషపడ్డాడు ఆయన. ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నా. స్టార్టింగ్లో పుట్టినప్పుడు కొంచెం ఎదిగి 30 సంవత్సరాలకి బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడితే ఏమండి ఎంత పరవశించిపోయాడు. తర్వాత ప్రతిరోజు నిమిషానికి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు. ఆయనకంటూ భూమి మీద సంతోషించిన రోజు లేదేమో నన్ను అడిగితే. ఏమండి ఆయన భుజము మీద రాజ్యభారం, ఏమండి లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అరణ్యానికి, ఏమండి ఆ పాపాలు నెత్తి మీద మోపిన తర్వాత ముళ్ళ కిరీటం పెట్టి అరణ్యానికి వదిలిపెట్టేస్తారంట ఆ మేకపిల్లని. ఏమండి అలా తీసుకుపోద్ది అనమాట అండి. అలా వెళ్ళి మంచినీళ్ళు లేకుండా చనిపోద్ది. అదే గొర్రెపిల్ల యేసుప్రభువారు. దేవుని స్తోత్రం చెప్దాం. అంత సాహసానికి వచ్చిన ఆయన, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుతును, ఆయనను నీవు ధనవంతుడే. మరి తర్వాత నీకు నీకు ఒక ఇంకా గిఫ్ట్లు ఉన్నాయి. ఏంటంట, నీవు పొందబోవు శ్రమలకు భయపడకము, ఇదిగో మీరు శోధింపబడినట్లు. ఏంటంట, ఇంత మంచిగా శ్రమల్లో, దరిద్రతలో కూడా నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా శ్రమలు ఎక్కువైపోతే ఏమండి, ఎందుకో తెలుసా, శ్రమలు ఎక్కువైపోయిన వాళ్ళు ఏం చేస్తారండి, దూషిస్తారా లేదా? ఏమండి, యోబు గారిని తన భార్య ఏముందండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామానికి మహిమ కలుగునుగాక. 10 మంది పిల్లలు చనిపోయారంటండి. 10 మంది చనిపోయారు ఒకేసారి. అక్కడ ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉంటే అన్నీ వింది. 10 మంది పిల్లలు చనిపోయారు అనేసరికి
రగులుతుంది. సాతాను ప్రవేశించాడు తనలో. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అంటే ఏమంటుందండి? ఇంకా మీ యథార్థతను మీరు వదిలిపెట్టరా? ఇంకెందుకు? నీవు దేవుని దూషించి మరణమవు. ఎందుకు వచ్చిన భక్తి? ఏంటంటండి? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడతావు ఎందుకు నువ్వు? కంగారు పడుకో నువ్వు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుకో. మూర్ఖురాలువా నువ్వేమన్నా? కాదు కదా. ఇప్పుడు వరకు ఎంత భక్తి చేసావు, ఈ క్షణంలో ఆ మాట ఎందుకంటున్నా నువ్వు? కంగారు పడుకో. ఏమండి, నిజంగా అంత ఎంత భక్తులైనప్పటికీ కూడా ఇంకా నీకు కలుగబోవు శ్రమలకు భయపడకము. మీలో అపవాది కొందరిని ఏం చేస్తున్నాడు? చెరలో వేయింపబోచున్నాడు. అది నార్మల్ శ్రమలు కావు. ఏమండి, 10 దినములు, 10 అనేటువంటిది పరీక్షకి. ఏమండి, 10th క్లాస్, అందుకే 10th అని పెట్టారనమాట అండి, పబ్లిక్. ఏమండి, 10 అనేటువంటిది ఒక పరీక్షకి గుర్తు అనమాట. 10 దినములు శ్రమ కలుగును. ఎప్పటి వరకు? అంటే చివరి క్షణాల వరకు కూడా వీరికి శ్రమలే ఉంటాయా? ఈ భూమి మీద ఏమన్నా సింహాసనం ఏమైనా వస్తుందా? భూమి మీద ఎదిగినటువంటి స్థితి ఏమైనా వస్తుందా? ఈ సంఘానికి, స్మరణలో ఉన్నటువంటి సంఘానికి ఎప్పుడు శ్రమలు, దరిద్రత ఉంది. ఏమండి, వీళ్ళని సాతాను మరలా పట్టి చెరలో వేయిస్తాడు. 10 దినాలు శ్రమ కలుగుద్ది. మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి నమ్మకంగా వెళ్ళిపోవడం తప్ప వీళ్ళకి వచ్చిన లాభం ఏంటండి ఇక్కడ? ఏంటంటండి? నమ్మకంగా ఉండి, ఇక్కడ కాదు అక్కడ అనమాట. ఈ సంఘం ఎక్కడ కనిపెడుతుంది? ఓన్లీ పరలోకం మీద ధ్యాస పెట్టుకుంది. మరణం వరకు నమ్మకంగా ఉండు, నీకు జీవ కిరీటం ఇస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమండి, ఎవరికైనా చెవులుంటే కనుక, ఎవరికైనా ఈ యొక్క వాక్యం అర్థమైతే వాళ్ళు ధన్యులండి. ఏమండి, ఇవన్నీ ఎవరికి రాస్తున్నాడు? లేక మనకే, సంఘాలకే. సంఘం అంటే మనమే. సంఘంలో ఉన్న మనతోనే మాట్లాడుతున్నాడు, కూడి వచ్చిన మనతోనే మాట్లాడుతున్నాడు. ఏమండి, మనం సరి చేసుకోవడానికి ఇష్టపడితే శ్రమల్ని ఏమాత్రం లక్ష్య పెట్టకూడదంట. శ్రమల్ని శ్రమలుగా చూడకూడదంట. శ్రమల్ని ఈవులుగా చూడాలంట. అయితే కొన్ని మరి చూద్దామండి. ఈ శ్రమలు, ఈ దరిద్రత కోసం మనం చూస్తే గనక ఒకసారి మరి క్రైస్తవ బిడ్డలైనటువంటి వాళ్ళకి ఒకసారి చూద్దామండి. 1 సమూయేలు 2వ వచనం, 2వ అధ్యాయము 7వ వచనం. 1 సమూయేలు 2వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఏంటంటండి? ఒక మనిషికి ఐశ్వర్యమైన దరిద్రమైన ఎవరు కలుగు చేస్తారంట? దేవుడు కలుగు చేస్తాడు. అంటే మనకు కష్టం ఉందనుకోండి, శ్రమ ఉందనుకోండి, ఇరుకు పడుతున్నాం అనుకోండి, ఇబ్బంది పడుతున్నాం, ఇది ఎవరి వల్ల వచ్చిందంట? దేవుని వల్లే. అంటే నీవు ఆ శ్రమలలో దేవుని మీద ఆనుకుంటే నిన్ను గొప్ప వ్యక్తిగా చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. నీకు ఎప్పుడు ఒకవేళ కష్టాలు వచ్చినాయి అంటే ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. గుర్తుపెట్టుకోవాలి. ఈ కష్టం, ఈ శ్రమ, ఈ దరిద్రత, ఈరోజు నేను ఈ అనుభవం ఎందుకు వచ్చింది అంటే, ఎందుకు వచ్చింది? ఆయనే పెట్టాడు. ఆయన నిన్ను పరీక్షించడానికి, ఆయన నిన్ను గెలిపించడానికి, ఆయన నిన్ను హెచ్చించడానికి ఈ శ్రమ పెట్టాడు. ఏమండి, ఈ దరిద్రతలన్నీ కూడా మరి నువ్వు చక్క సాక్ష్యం చెప్పుకుంటావు తర్వాత. నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నవాడిని. దేవుడు ఏం చేశారు? అప్పుడైతే గర్విష్ఠిగా ఉన్నారండి. ధనం ఉండేది, అయినప్పటికి కూడా గర్వంగా ఉండేవాడిని. ఇప్పుడు ఆ దరిద్రత ఎప్పుడైతే వచ్చిందో, ఆ కష్టం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాను. నేను నా బ్రతుకుని మార్చుకున్నా. ఇప్పుడు చాలా ధనం ఉంది, అయినప్పటికీ కూడా నాకు ఏమి లేదు, గర్వం లేదు. ఏమండి, ధనం ఉండొచ్చు, ఏమండి, నీకు గర్వం ఉందనుకోండి, అప్పుడేంటి? అది పతనానికే కారణం, నాశనానికి కారణం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మరి ఐశ్వర్యమే ఉన్నా, లేకపోతే కష్టం ఉన్నా, దరిద్రత ఉన్నా, ఈరోజు దరిద్రత ఉంది అంటే నీవు దేవుని వైపు చూస్తా, దేవుణ్ణి మరి ఘనపరుస్తూ ఉంటే, ఒకవేళ ఆయన ఇష్టమైతే ఈ భూమి మీద ధనవంతుడిగా చేయడానికి ఆయన ఇష్టమైతే, ఎందుకని నువ్వు ఏ పాత్రలా ఉన్నావో ఆయన నాకైతే తెలియదు, కానీ దేవుడు నిన్ను ఇక్కడ హెచ్చిస్తే హెచ్చించవచ్చు. ఒకవేళ నీవు తట్టుకోగలిగితే చివరి వరకు కూడా శ్రమలే ఉంటాయి. ఏమండి,
ఏమండి యోబు గారికి అన్ని శ్రమలు ఉన్నాయి, కానీ ఆఖరిన రెట్టింపు వచ్చింది. కానీ కొంతమందికి శ్రమల్లో విడుదల లేనటువంటి స్థితిలో కూడా ప్రాణాలు వదిలిపెడతారు. వాళ్ళకి ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఈ లోకం మనకి యోగ్యమైంది కాదు, ఈ బ్రతుకు శాశ్వతం కాదు అంటే కొంతమందికి ఆదర్శంగా వాళ్ళని నిలబెట్టుకుంటాడు దేవుడు. ఈ లోకంలో ఈ బ్రతుకులో ఈరోజు తిన్నా తినకపోయినా అయిపోద్దండి, ఏ బట్టలైనా అయిపోతాయండి. ఏమండి ఏ డ్రెస్ అయినా పర్లేదు. ఏమండి పలానా డ్రెస్ వేసుకుంటేనే పర్లోక రాజ్యం వస్తారు. ఏమండి పలానా క్లాస్ డ్రెస్ వేసుకుంటేనే అని ఉందండి. అందుకు తగుమాత్రపు వస్త్రముల చేత అంటాడు. మనం సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకానిలోకి ఏమీ తీసుకురాల, దీనిలోంచి ఏమీ తీసుకొని పోలేము. కాబట్టి అన్న వస్త్రాలు కలిగిన వారిగా ఉండి సంతృప్తి కలిగి ఉందుము. ఏమండి కాబట్టి ధనాపేక్ష లేకపోతే సుఖభోగములు యందు ఆసక్తి కలిగినటువంటి స్థితి మన జీవితంలో ఉండకూడదని ఉంది దేవుని వాక్యం. ప్రతిరోజు ఆయన ఏ జీవితం అయితే అనుమతిస్తారో ఆ జీవితంలో మనం ఏం చేయాలి? నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. నన్ను నిలబెట్టండి ప్రభువా, క్రొత్త మార్గాల్లో నడిపిస్తూ ఉంటారు. ఇంకా శ్రమలు ఉన్నాయా? ఒకవేళ నిలబట్టమే. ఒకవేళ రెట్టింపు ఇస్తానికి ఇష్టపడ్డా, దేవునికి స్తోత్రం. అంతేకాని ఒక్కొక్కరిది ఒక్కో జీవితం. ఏమండి అబ్రహాం గారికి ఇచ్చినటువంటి జీవితం అంతకంటే శ్రేష్టమైనటువంటిది ఈ యొక్క స్మరణలో ఉన్న సంఘానికి ఇస్తాడు దేవుడు. అంతకంటే శ్రేష్టం ఈ లోకంలో ఏమి ఇవ్వకపోయినా వాళ్ళకి ఏంటంటే జీవకిరీటం ఇస్తాడంట. అక్కడ పెద్ద స్థితి ఉంటుంది. భూలోకంలో మీరేమీ కూడా అనుభవించాల, అయినప్పటికీ కూడా నా కోసం ఉన్నారు అని చెప్తారు. కాబట్టి ఇక్కడ యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. దేవుని నమ్ముకుంటే ఏంటంట? ఐశ్వర్యం వస్తే. ఒకవేళ దరిద్రత ఉంది అంటే అది ఎందుకని? ఒకవేళ నీకు ధనం వస్తే గనక కొంతమంది ఏంటండి వాళ్ళ స్టైల్గా ఉండదు, వాళ్ళ గర్విష్ఠతనంగా ఉండదు. ఈ లోకంలో గర్విష్ఠతనం వచ్చి పాతాళానికి పోవడం మంచిదా? ఒకవేళ ఏమీ లేకుండా పరలోకం వెళ్ళటం మంచిదండి. అంటే ఏమీ లేకుండా అంటే లేకుండా ఉండదు. నీతిమంతుల్ని ఆకలి గొననియ్యడు అంటాడు. అంటే కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. హ్యాపీ కూర్చున్న వాడికి ఏమండి మరి వాళ్ళకి ఏ సాక్ష్యాలు ఉండవు, కష్టపడిన వాళ్ళకే సాక్ష్యాలు ఉంటాయి. కాబట్టి మరి ఆ తర్వాత కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఏంటంట? ఒక కోడి ఉందనుకోండి, అంటే కోళ్ళు పెంచుతాం కాబట్టి కోడి కోసం చెప్తున్నాను. ఒక కోడి ఉందనుకోండి, మన ఇంట్లోనే గుడ్డు పెడితే బాగానే ఉంటుంది. మేత కోసం మాత్రం వచ్చి గుడ్డు కోసం పక్కనింటికి పరిగెడుతుంది రోజు. అప్పుడు ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాం? ఏదో ఒకటి కొట్టడమో ఏదో ఒకటి చేస్తారు. ఏమండి అంటే యెహోవా అంట దారిద్ర్యము ఐశ్వర్యం కలుగజేయవాడు, కృంగజేయవాడును. కృంగడం అంటే ఏంటి? నీకు తెలియకుండా నీవు రాంగ్ స్టెప్ వేస్తున్నావు, అందుకోసం నిన్ను కృంగదీస్తాడు. ఏమండి కృంగింది ఎందుకోసం? మన మంచి కోసమే, మన చెడ్డ కోసం కాదు. బలం ఉంటే కొంతమందికి పనికిరాదండి, అందం ఉంటే కొంతమందికి పనికిరాదండి. అందుకోసం ఏం చేస్తాడు? అందం చెడిపోయినా పర్లోక రాజ్యం కావాలి, బలం ఉడిగిపోయినా పరలోక రాజ్యం కావాలి. అర్థమవుతుందండి? కాబట్టి దేవుడు కృంగచేయవాడును లేవనెత్తువాడును ఆయనే అంట. కాబట్టి మనం దరిద్రత వచ్చినప్పటికీ కూడా అది మన మంచి కోసమే వస్తుందని గుర్తుపెట్టుకుందాం. అలాగే చూడండి ఒకసారి 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం అండి. తొమ్మిదో వచనం 9. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఇక్కడ చూడండి ఏంటంటండి, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృపామయుడు అని తెలుసు కదా. ఎందుకు కృపామయుడయ్యాడు? ఏమండి ఎదటివారు మరి కష్ట పరిస్థితిలో ఉన్నారనుకోండి, ఏమండి ఒక అతను చలిగా భయంకరమైన చలిలో ఉన్నాడంటండి. భక్త్ సింగ్ గారు ఆ రూట్కి వెళ్తా ఉన్నారంట. బాగా చలిలో గడ్డగట్టుకుపోయే చలిలో ఉంటే ఆయన వెడతా ఉండి
ఆ మంచు ప్రదేశంలో నడుస్తా తను చూసి కాసేపులో చనిపోతాడు ఇలా ఉంటే అని చెప్పి తన కోటు సగాన్ని కట్ చేసి అతనికి ఇచ్చేసి ఈయన ఆ కోటుతో కప్పుకొని వెళ్ళిపోయాడంట. ఏమండి? వెళ్ళిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మరి నైట్ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ఒక దర్శనం కనపడుతుంది. యేసుప్రభు వారు సగమే కోటు వేసుకొని స్టేజ్ మీద దూతలందరి ముందు నడుస్తున్నారంట అటు ఇటు. అరే రే, ఎవడిచ్చాడు ఈ కోటు? అంత దారుణమైనటువంటి కానుకేంటి? ఏమండి? యేసుప్రభు వారికి ఇచ్చింది ఏంటంట? సగం కోటేనంట. ఆయన ఏమి సిగ్గుపడకుండా వేసుకొని తిరుగుతున్నారంట. సగమే ఉంది చిరిగిపోయినట్టు. ఆ సగం కోట వేసి తిరుగుతుంటే అదేంటి ప్రభు ఆ సగం కోట ఏంటి అనేసి అంటే నువ్వు అంతే ఇచ్చావుగా నాకు ఏంటంటండి. యేసు ప్రభు అయితే ఏమీ లేకుండా ఏమండి ఆయన వస్త్రాలు కూడా లేవంట. మనం చూడడానికి సిగ్గుగా ఉంది కాబట్టి ఏమండి కొంచెం వస్త్రాలు పెట్టారంట, కానీ ఆయనకి ఏ వస్త్రాలు లేవంట. అర్థమవుతుందండి? ఆయన ఏ వస్త్రాలు లేవు మన కోసం. మనం ఆయన కృపను మనం ఎరుగుదాం కదా, ఆయన యేసుక్రీస్తు కృపను ఎరుగుదాం కదా. ఆయన ధనవంతుడయ్యుండి ఆయన ఎలాంటి వాడు ఏమండి? మొన్న ఏదో చిన్న షార్ట్లో ఒక అమ్మాయి చెప్తా ఉంది, ఆ పేర్లు అయితే నాకు సరిగా తెలియవు, కానీ ఆవిడ అడుగుతా ఉంది, అమ్మా మీరు డ్రెస్సులు ఒకసారి వేసుకుంటారని విన్నాను నేను, ఒకసారి వేసుకుంటారంటే లేదు లేదు వేసుకుంటాం మేము. ఏంటంట? వేసుకుంటాం. ఎన్నిసార్లు వేసుకుంటారమ్మా అంటే 2-3 సార్లు వేసుకుంటాం మేము. ఏంటంటండి? 2-3 సార్లు వేసుకుంటాం. లేదమ్మా మేమైతే 50 సార్లు 60 సార్లు అలా కాదు. ఏంటంటండి? ఒక్కసారి కాదు కానీ 2-3 సార్లు వేసుకుంటారంట వాళ్ళు. ఈవిడైతే 50 సార్లు వేసుకుంటుందంట. మాకులాళ్ళు అయితే ఏమని 200 సార్లు 300 సార్లు దాని లైఫ్ అయిపోయే వరకు వేసుకుంటాం. అవునా? కాబట్టి ఈ ధనవంతుడు యేసు ప్రభు వారు ఆయన పరలోక రాజ్యంలో మా తాతయ్య గారు చెప్పారు ఒకసారి నాకు. ఆయన అలా కూర్చొని ఉంటే ఆయన భక్తులు ఆయన చూస్తూ ఉంటే ఏమండి ఆయన కూర్చున్న ఆయనకి ఇలాగ షేడ్లుగా మారిపోతూ ఉంటాయి అంట వస్త్రాలు. అవే దేవునికి స్తోత్రం చెప్దాం. ఆ మహిమ వస్త్రాలు ఏమండి ఆయన అద్భుతాలు చేసే దేవుడు అంటే మాయలు కాదు సుమా. కానీ ఆయన అంత ధనవంతుడు. అలాంటి ఆయన నీ కోసం రిక్తుడిగా ఏమీ లేనివాడిగా దిగంబరిగా ఏమండి ఆయన పడ్డ కష్టం ఎవరు కూడా పడల. ఆయన అనుభవించిన బాధ ఎవరు కూడా అనుభవించలే. అంత దరిద్రుడిగా ఆఖరి రక్తపు బొట్టు వరకు ఏమండి ఆయన్ని ఒక బంట్రౌత్ వచ్చి అలా ఆయన ప్రక్కన పొడిస్తే ఏంటంటండి నీళ్ళు రక్తం ఏమండి కారినవి అంటాడు. ఆఖరి రక్తం కూడా వాక్యంలో రాయబడింది అంటే సత్యం అన్నమాట. ఆయన మరి ధనవంతుడని ఉండి తన దరిద్రత వలన ఏంటంటండి ఆయన దరిద్రత వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. అని పాస్టర్ గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మీకేం వస్తాయి? ఆశీర్వాదాలు వస్తాయి. ఏమండి? అంతేనా కదా? కాబట్టి యేసు ప్రభు వారు ఆయన దరిద్రుడిగా మారితే మనం ఆయన యొక్క ఐశ్వర్యం మనం పొందుకుంటామంట. అందుకోసం భక్తులు కూడా కష్టాలు అనుభవించడం ద్వారా ఏంటంటండి మీ అందరికీ ఆదరణ అంటాడు పౌలు గారు అనమాట. శ్రమలు అనుభవించడం, సేవకులు కూడా శ్రమలు అనుభవిస్తే అదెంతో. చూడండి ఒకసారి అలాగే శ్రమల కోసం ఒకసారి చూద్దామండి. జస్ట్ కీర్తనలు 16వ అధ్యాయము 4వ వచనం. కీర్తనలో 16వ అధ్యాయము 4వ వచనం. అంటే ఈ లోకంలో శ్రమలు లేవా అంటే క్రైస్తవులకు మాత్రమేనా శ్రమలు? ఏమండి అర్థమవుతుందండి? క్రైస్తవులకు మాత్రమేనా శ్రమలు? మీరు వెళ్ళి చూడండి. మీరు ఒకవేళ వస్తానంటే మిమ్మల్ని చక్క తిప్పమంటే తిప్పుతాం. దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు పడే శ్రమలు అవి తీరనటువంటి శ్రమలు. ఈ లోకములో వాళ్ళు శ్రమ పడుతూనే ఉంటారు. వాళ్ళకి ఆదరణ ఏమీ లేదు. వాళ్ళు చనిపోయిన తరువాత విడుదల ఉందనుకున్నారా? ఏమండి?
ఓన్లండి చాలా బాధపడ్డారండి. వెళ్ళిపోవడం మంచిదేనండి. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎలా ఉందండి వాళ్ళకి? దేవుణ్ణి నమ్ముకోకుండా, ఇక్కడ మనశ్శాంతే లేకుండా ఏవండీ మంచి రాజారావు గారని సాక్ష్యం చెప్తాడాయన. ఏవండీ ఆయనకి మనశ్శాంతి లేక ఏవండీ విజయవాడలో ఆదిశక్తిగా 7 సంవత్సరాలు ఆరాధింపబడి, ఆ వస్త్రాలతోనే ఏవండీ ఆదిశక్తి వస్త్రాలతోనే తనెళ్ళి నీడలో కాళ్ళు పెట్టి ఒక నదిలో దూకేసి చనిపోదాం అంటే ఆయనకు ఒక శ్లోకం గుర్తొచ్చిందంట. ఈ జన్మలో ఆత్మహత్య చేసుకుంటే ఈ పాపం ఏడంతలుగా మారద్ది. ఏంటంటండి? మళ్ళీ జన్మలో ఎంతంట? ఆ! మళ్ళీ జన్మ ఉంటదో ఉండదో ఇక తెలీదు గానీ, నరకంలో ఎన్నంతలుంటదో మనకి తెలీదు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. అమ్మో! క్రైస్తవులు ఏవండీ క్రైస్తవులకంటండి చాలా శ్రమలంటండి అంటారు. కానీ శ్రమల్లో ఆదరణగా ఉన్నటువంటి దేవుడు ఏంటంటండి 2 నిమిషాల్లో మళ్ళా ఏం చేస్తాడు? సంతోషాన్ని ఇస్తానే ఉంటాడు. మరి ఈ శ్రమలకి ఒక నిరీక్షణ ఉంది. తప్పకుండా మనల్ని ఉన్నతంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ జీవితంలో అన్ని శ్రమలే వస్తా ఉన్నాయా? ఆయన ఆదరణ ఉంటానే ఉంటది. కానీ చనిపోయిన తర్వాత గొప్ప స్థితి ఉంటదనమాట అండి. కాబట్టి ఈ యొక్క స్మూర్ణలో ఉన్న సంఘానికి శ్రమలు, దరిద్రత ఉంది. అయినప్పటికి కూడా ఇంకా శ్రమలొస్తాయి, ఇంకా పరీక్షలొస్తాయి. మరణం వరకు నమ్మకంగా ఉండు. ఒక్క హెచ్చరిక. ఏమీ కూడా తనకి ఏవండీ వార్నింగ్ ఏమైనా తగిలిందా? ఒక హెచ్చరిక ఏంటి? చాలా బాగున్నావమ్మా. ఇంకా వస్తే అలాగే ఉండే అంతే. బావుందండి? ఆళ్ళని గద్దించడానికి కూడా దేవునికి అంత భక్తిగా ఉన్నారంట. ఇక్కడ చూడండి. ఆ! వారర్పించు రక్తపానీయ అర్పణములు నేను అర్పింపను. వారి పేర్లు నా పెదవులను ఎత్తను. ఏంటంటండి? అన్య దేవతల పేర్లు ఎత్తకూడదు అని ద్వితీయోపదేశఖండంలో రాశారాయన. అన్యత దేవత పేరులు మీ నోట వచింపకూడదు. కొంతమంది ఏం చేస్తారండి? మరి సాక్ష్యాలు చెప్పడానికైనా ఆ దేవుడు, ఈ దేవుడు అని ఎత్తుతానే ఉంటారు. వాటి వల్ల తెలియకుండా మనం అపవిత్రం అవుతాం. కాబట్టి మనం అన్యదేవతల పేర్లు కూడా ఉచ్చరింపకూడదు. అర్థమవుతుందండి? వేరొకరిని దేవుణ్ణి విడిచిపెట్టేసి వేరొకరిని అనుసరిస్తే గనక ఈ శ్రమలు పోతాయేమో అని చెప్పి ఏం చేస్తారంటే దర్గాకి వెళ్దామండి, తాయితులు కడదామండి, ఏమండి దానివల్ల ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి. కాబట్టి దేవుల్లో ఉన్న వారికి శ్రమలు కావు కానీ ఈవులు అంటాడు. తర్వాత చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము, మార్కు సువార్త 9వ అధ్యాయానికి రండి ఒకసారి. 12 నుంచి ఒకసారి. హ్మ్. 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 ఇక్కడ చూడండి, యేసుప్రభువారు తనకిష్టమైనటువంటి వాళ్ళని కొండ మీదకి తీసుకువెళ్తారు. అక్కడ రూపాంతరం పొందుతారు. రూపాంతరం పొందినప్పుడు ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన వస్త్రాలు తెల్లగా మారిపోయి ఏమండి మోషే ఏలియాలు అక్కడ కనబడి మాట్లాడడం చూస్తారు. చూసిన తర్వాత వాడు కొండ దిగి వస్తూ ఉంటే యేసుప్రభు వారు వాళ్ళతో చెప్తున్నటువంటి మాట, ఈ దర్శనం ఎవరితో చెప్పొద్దు, నేను మృతుల్లోంచి తిరిగి లేచే వరకు చెప్పకండి అన్నారు. ప్రభా మృతుల్లోంచి తిరిగి లేవడం అంటే ఏంటో వాళ్ళకి అర్థం కాలేదంటండి. ప్రభా మరి క్రీస్తు కంటే ముందుగా ఏలియా వస్తాడని దేవుని వాక్యంలో ఉంది కదా, మరి ఏలియా రావాలని ఉంది కదా అంటే యేసుప్రభు వారు చెప్తున్నారు ఏలియా వస్తాడన్న మాట నిజమే. ఏలియా వచ్చాడు కూడా. ఏమండి నాకంటే ముందుగా ఎవరు? ఏలియా వచ్చాడు. అయితే వారు ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు చెప్తున్నారే ఇదేమని ఆయన అడిగిరి. అందుకు ఆయన ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అందరూ రండి, మీ పాపాల నిమిత్తం బాప్తిస్మాలు పొందండి, ప్రతి వాడు కూడా మారు మనసు పొందండి. ఏమండి మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని మరి యోహాను గారు ప్రతి ఒక్కరికి కూడా సువార్త ప్రకటించి బాప్తిస్తాలు ఇచ్చారు. ఆయన ప్రతి ఒక్కరిని పాపాలు ఒప్పింపజేసి మరి తండ్రి అయిన దేవునికి ఆయన మార్గాల్లో నడిపించడానికి ఆయన మార్గాలు సరళం చేశాడంట. ఎవరు? యోహాను గారు. యోహాను గారు ఎవరి దగ్గర కానుక తీసుకున్నారా? ఏమండి యోహాను గారు కానుకలు ఏమైనా తీసుకున్నట్టు ఎక్కడని తెలుసా మీకు? ఏమండి
ఆయన మంచి డ్రెస్సులు వేసుకున్నారు కదా. యోహాన్ గారి డ్రెస్ ఎవరికి తెలుసు ఇక్కడ? యోహాన్ గారు వేసుకున్న డ్రెస్ ఎలాంటి బట్టలు వేసుకునేవారు యోహాన్ గారు? ఏమండి, ఆయన ఎలాంటి భోజనాలు తినేవారు? ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను, యోహాన్ గారు అంటే ఆయన ఒకటే స్టైల్. ఏ టైప్ అంటే ఒంటె రోమముల వస్త్రము, అంటే ఒంటె వెంట్రుకలతో తయారు చేసిన ఒక వస్త్రం. ఏమండి, చిన్నిదనం అలా ఉంటుంది అనమాట. మొల చుట్టూ తోలు దట్టి. ఏమండి, మరి వాళ్ళు తీస్తారు కదా సినిమాలో, అర్థమైందా? అది అందరూ డ్రెస్సులు, మా డ్రెస్ వేసుకోండి, మా డ్రెస్ వేసుకోండి. ఏం తీసుకొస్తే ఎవరిది ఏం తీసుకోలే ఆయన. ఏమండి, ఎవడికి ఏ మంచి ఏం చెప్పలేదు, ఆయనకి ఎవడో పెట్టింది ఏమి లేదు. అడవి మిడతలు, తేనె ఆయన ఆహారం. ఏమండి, మా ఇంటికి రండి, కోడిని కోసి పెడతాం, చేపలండి తినండి, పొట్ట పాడైపోయిందండి తినలేనండి, అయ్యో ఉండేవండి తినండి, ఇలాంటివి ఏమీ లేవు. ఏమండి, బాప్తీసం ఇచ్చినంతసేపు ఇవ్వడం, ఆ తర్వాత కాసేపు వెళ్ళి ఆ మిడతలు పట్టుకొని తినడం. ఏమండి, ఆ అరణ్యంలో సంచరిస్తా ఆ తేనె తినడం. మరి ఆ రోజున ఏమన్నా ప్రేమించిన భక్తులు ఎవరన్నా ఉండి తేనె తెచ్చిపెట్టారో మిడతలు తెచ్చిపెట్టారో నాకైతే తెలియదు, కానీ ఆయన మాటలకి ఎవరికి నచ్చలేదండి. ఆయన చెప్తుంటే కఠినంగానే ఉన్నట్టున్నాయి. కఠినంగా ఉన్న వాళ్ళకి పెడతారు ఎవరన్నా? మా వాక్యాలే స్టేటస్లో పెట్టరు. ఏమండి, కఠినంగా ఉన్న వాళ్ళకి భోజనం ఏం పెడతారు? ఏమండి, నచ్చాలి కదా మనుషులకి. మనుషులకి నచ్చితే పెడతారు ఎవరైనా సరే. నచ్చితే అమ్మ మీరు ఎంతో భక్తులమ్మ అంటే ఏం చేస్తారండి? అయ్యగారు మీరు ఉంగరం పెట్టుకోవాలండి కరెక్ట్గా. ఏమండి, వీళ్ళకి ఉండదు ఉంగరం, అయినా అయ్యగారు ఉంగరం పెట్టుకోవాలనుకుంటారు, ప్రేమ వస్తుంది, అంతేనా? యోహాన్ గారు అలాంటి వాడు కాదు, మోమాటం లేకుండా మాట్లాడేవారు. ఏమండి, వాళ్ళందరూ వచ్చి అలా నిలబడి చూస్తుంటే, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. బాప్తిసం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? మారు మనసు పొంది మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించండి. అలా అయితే ఏం చేయాలయ్యా? 2 అంగీలు ఉన్నవాడు ఒక అంగీ తీసి వేరొకనికి లేనివానికి ఇవ్వండి. మీకు 2 పూట్ల భోజనం ఉంటే ఒక భోజనం ఒక పూట ఎవరికి పెట్టండి. పెడతామండి మనం? పెడతారా? ఏమండి, 2 జతల బట్టలు ఉంటే ఇస్తారా? 20 జతలు ఉంటే ఇస్తారా ఎవరైనా? మా దగ్గర 1500 డ్రెస్సులన్నీ అంటే, అమ్మమ్మ పాస్టర్ గారికి 1500 ఉంటాయి అంటారు. ఇదేంట్రా బాబు, ఎప్పుడు చూసినా యూట్యూబ్లో ఇదే డ్రెస్ వస్తుంది. ఏమండి, బేద పాస్టరమ్మ, ఏమండి అది నచ్చుతుందా? ఎన్నుంటే ఇష్టం? మనం రాజకుమారులు అమ్మ, రాజకుమార్తెలం కాబట్టి రోజు కూడా కోట్ వేసుకొని పైకి ఎక్కితే ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందంటే అది బాగా నచ్చుతుంది. అంతేనండి. మీ డబ్బులన్నీ కూడా ఏమంటే మీకు ఉన్నా లేకపోయినా మాకు పెట్టేస్తుంటే అప్పుడు మీకు మంచి మాటలు, ఆనందకరమైన మాటలు వస్తాయి, అవునా కదా? మేము ఎవరి తీసుకొని ఎందుకు తెలుసా? నాకు బయటికి వెళ్ళినప్పుడు ఎవరి కానుక వద్దని అడుగుతూ ఉంటా దేవుణ్ణి నేను. ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పి మోమాటం లేకుండా చెప్పేసి వచ్చేసేయచ్చు. అవునండి, అవును కదా? ఎవరిది ఏం తీసుకోపోతే ఏంటి? అమ్మ మీరు ఇలా సరి చేసుకోవాలి, ఇవన్నీ లోపాలు కనపడుతున్నాయి. నాకు కనపడే లోపాలు నేను చెప్పగలను, దేవుడికి కనపడే లోపాలు దేవుడు చెప్తూ ఉండగా మనకి లోపలికి హృదయంలోకి వెళుతుంది, కీళ్ళలోకి మూలుగుల్లోకి ఏంటంట వాక్యం దూరుతుందంటండి, కీళ్ళలోకి దూరుతుందంట. కాబట్టి మరి యోహాను గారు వస్తారు, ఆయన కోసం ఆయన ఏం చేస్తారంటండి? ఆయన శ్రమ పట్టవలసిన పరిస్థితి ఏంటి? ఆయన బయటికి తిరిగిన వాడు కాదు, కానీ ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఏమన్నారు? సర్పసంతానమా. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు, ఏమండి పెద్ద అయ్యగారు చూద్దామని వచ్చారు అక్కడికి. ఏమండి ప్రధాన యాజకులు చూద్దామని వచ్చారు. వాళ్ళని చూసి సర్పసంతానం అంటే ఎంత నామోషిగా ఉంటుందండి. అందరి తీసుకొని తినేయడం నేర్చుకున్నవాడు. ఏమండి వాళ్ళకి ఎలా ఉంటుందండి అక్కడికి వెళ్తే? ఆయనంట కాదురా బాబు, దేవుని ఆత్మ కాదు, నడవండి వెళ్ళిపోదాం. ఏమండి పెద్ద పాస్టర్ గారు వస్తే నువ్వు చాలా బాగున్నావయ్యా అంటే బాగుంటుంది, కానీ సర్పసంతానమా అనగా అని ఎలాగుంటుందండి? నడవండి, అస్సలు బాగోదు ఇక్కడ, నడవండి. ఏమండి అంతేనా కాదా? ఆయన ఏం చేశారంట? అందరూ ఏం చేశారు? ఆయన్ని శ్రమలు పెట్టి ఏలియా వచ్చినని అతని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకు ఇష్టం వచ్చినట్టు, ఏమండి
అంటే తమకిష్టం వచ్చినట్టు, అంటే యేసు ప్రభు వారిని కూడా తమకిష్టం వచ్చినట్టు చేశారు. ఏలియా గారే శరీరంతో వచ్చినటువంటి యోహాను, ఆయన్ని ఏం చేశారంట? ఇష్టం వచ్చినట్టు. ఏమండి, కర్కశులు, మూర్ఖులైనటువంటి వాళ్ళు ఆకలేస్తుందంటే ఆకలి ఇయ్యాలి అంటారు, దాహం అడితే దాహం వెయ్యాలి అంటారు. వాళ్ళు తమకిష్టం వచ్చినట్లు చేశారంటండి. చేసిరని మీతో చెప్పుచున్నానని వారితో వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కింటి చూచెను. తర్వాత ఒకసారి లూకాసు వార్త 9:22 ఒకసారి. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది, ఇదే సందర్భంలో అంటే ఇక్కడ వ్రాయబడింది ఈ మాట ఏంటంటండి, యోహాను గారి కోసం కూడా చెప్పి మరి అతన్ని తమకిష్టం వచ్చినట్లు చేశారు. మరి యేసు ప్రభు వారిని ఏంటంటండి, మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, ఏంటంటండి విసర్జింపబడడం అంటే ఏంటండి? అస్సలు ఇష్టం లేదు. ఇంకా అస్సలు యేసు ప్రభు వారంటే శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అంటే యేసు ప్రభు స్థానం తీసుకున్నటువంటి వాళ్ళందరి చేత విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పెను. యేసు ప్రభు ఏ రూట్లో వెళ్ళారు? ఇప్పుడు స్మరణ సంఘానికి ఏమండి మరణం వరకు నమ్మకంగా ఉండి శ్రమలు, కష్టం, దరిద్రత అనుభవించి, ఏమండి యేసు ప్రభు వారి రూట్ ఎవరిది? స్మరణ సంఘాది. అంత కష్టం అనుభవించాడు. ఇక్కడ మరి ఆయన ఎలా అంట, మరి అందరి చేత విసర్జింపబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. ఆయన అందరితో ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైనప్పటికీ కూడా యేసు ప్రభుని అనుసరించాలంటే, ఆయన్ని వెంబడించాలంటే వాళ్ళు ఎలా ఉండాలంట? తన్ను తాను ఉపేక్షించుకొని, అంటే అర్థం ఏంటి? నేను లేను. ఏంటంటండి, మా తాతయ్య గారు చెప్తా ఉండేవారు అస్తమానం. ఏంటంటే, ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన వాడిని పట్టుకొని కాలు పట్టుకొని అక్కడ దాకా లాక్కెళ్ళారనుకోండి, ఎందుకురా ఇలా లాక్కెళ్తున్నావు అంటారా? ఏమండి, మరి ₹1,00,00,000 సంపాదించి చచ్చిపోయాడు, ఇప్పుడు సమాధి ఇక్కడ చేయకూడదు అన్నారు, ఎరా ఎంత అన్యాయం రా అంటాడండి? ఏమండి, కనీసం మూలన్న పెట్టండి రా అంటాడండి? ఏమండి, చచ్చిపోయినవాడు ఏమండి, ఒకవేళగాన ఏమండి చెవులు ఏమన్నా ఉంటే అటు ఓడదీస్తుంటే రాకుండా ఉన్నాయి అనుకోండి, బ్లేడ్ బట్టి రండి కోసేద్దాం అన్నారంటండి. ఎందుకు రాలా, ఈ ముక్కన్నా ఉంచొచ్చుగా అన్నారా ఎవరన్నా? చచ్చిపోయినవాడు ఏం మాట్లాడంటండి. ఏమండి, ముక్కలు కోసినా మాట్లాడు, పోస్ట్ మార్టం చేసినా మాట్లాడు, కాల్చినా మాట్లాడు, తన్ని తాను ఉపేక్షించుకుని, అంటే అర్థం ఏంటంటే మనం లేకుండా యేసుప్రభుని వెంబడించాలనుకున్నవాడు మనం అనేటువంటిది ఎలా ఉంటుందంటే సర్రమంటుంది అనమాట. ఏదైనా మనం చచ్చిపోయాం అనుకోండి, కోపం వస్తుందా? కోపం వచ్చిందంట. ఏమండి, ఒకళ్ళు ఎక్కడో జరిగిందంటండి. ఏంటంట, ఒక రాత్రంతా తెల్లవారుజాము వరకు ఉన్నారంట అందరూ కూర్చొని. తెల్లారితే అప్పుడు పాడి రెడీ చేద్దాం అనుకున్నారంట. మరి మన వాళ్ళకి తెలిసే ఉండొచ్చు ఈ విషయం. కౌంట్లు అన్నారు. ఏమండి, సరేలే అని అందరూ కాపలా కాసి అందరికీ కునుగుపాట్లు వచ్చినాయంట. ఈవిడ అంటండి, ఈ ఏంటి వీళ్ళందరూ ఇటు కూర్చున్నారని ఆవిడ మెలకు వచ్చి లేచి చెంబట్టుకుని ఎటు వెళ్ళిందంటండి. తీరా చూస్తే ఈవిడి లేదంటే ఏమైంది అనుకుంటే ఆ తర్వాత కాసేపుడు వస్తుంది, ఎందుకు వీళ్ళందరూ కూర్చున్నారని చెప్పి. ఏమండి చనిపోయిన వాళ్ళు ఎక్కడైనా లేస్తారా అసలు? అంటే ఆమె చనిపోయి మరి ఎలా వచ్చిందో ఆ ప్రాణం వచ్చిందంట. కాబట్టి ఎప్పుడు అలా జరగవు, ఎక్కువ కదా జరగవు. కాబట్టి మళ్ళీ మనం ఉపేక్షించుకొని అప్పుడు ఏమనుకుంటారండి, ఇంకా అక్కడ అందరికీ కూడా మోషన్స్ అంటండి పాపం. ఇక్కడ భయపడిపోయారంట. అంటే మనం క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంట, చనిపోయిన వాడితో సమానంగా ఉండాలి. అప్పుడప్పుడు మనం బ్రతుకుతూ ఉంటాం. ఎలా బ్రతుకుతామండి, నన్నుగాన ఎప్పుడన్నా అంటే అస్సలు కుదరదు చేరతా అంటాం. ఏమండి, అప్పుడు ఏంటంట, చచ్చిపోయినట్టు బ్రతికినట్టే. ఏమండి, కాబట్టి మనం అలాగా ఉండకూడదు. అప్పుడప్పుడు పాత శరీరం స్వభావాలు మనకి రాకూడదు. అప్పుడప్పుడు బూతు మాటలు వస్తాయి కొంతమందికి. కోపం వచ్చినప్పుడు ఏమొస్తాయి, బూతు మాటలు మాట్లాడతారు. పర్లేదులే, ఏమొద్దులే, దేవుడు తర్వాత చూసుకుంటాడు, నాకు కోపం వచ్చిందని నేను అంటున్నానని.
అంటే సాతాను వచ్చి వాడు వాడేసుకున్నాడు. ఏమండి? సెల్‌ని కాసేపు వాడేసుకొని పోతాడు. ఏవండి? మరి చూసినయన్నీ వస్తాయి కదండీ తర్వాత. మనం వాడిందంతా ఆయన లెక్కలో వచ్చేద్ది. ఇది ఎవరు చేశారంటే మన దాంట్లోనే ఉంటది. ఏవండి? అవునా కదా! మన సెల్ ఎవడన్నా పట్టుకుపోయి ఎవరెవరికో విరోధులకి మెసేజ్‌లు చేశారంట ఎవరో. పోలీస్ స్టేషన్‌కెళ్ళింది ఆ సెల్లు. ఏవండి? ఆ మెసేజ్‌లు చూడమ్మా ఎలాగున్నాయో. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అంటే ఈ ఈ ఈ చిన్న బుడ్డోడు ఎవడో ఉండి ఆ సెల్ ఎక్కడికో పట్టుకుపోయేవారంట. ఏవండి? ఆళ్ళు చేస్తా ఉండేవోళ్ళంట. ఈ అమ్మాయేమో పనుల్లో ఉంది. ఏవండి? అంటే అర్థం ఏంటి? అప్పుడప్పుడు మన సెల్ ఇచ్చేసామనుకోండి, అలాగే మన శరీరం ఇచ్చామనుకోండి, సైతానుగాడు వాడేసాడనుకోండి, శిక్ష పడద్దా? పడదా? జాగ్రత్త. సాతానికి మనం చోటివ్వకూడదు. యేసు ప్రభువుని వెంబడింప కోరినటువంటి వాడు తను తాను ఉపేక్షించుకొని, తన సిలువని ఎత్తుకొని ఏవండి? సిలువ అంటే ఏంటి? సిలువ అంటే శ్రమలు. ఈ లోకంలో శ్రమలు వస్తానే ఉంటాయి. కష్టాలు వస్తానే ఉంటాయి. దేవుని బిడ్డలేమో మీరు ఇలా చేయకూడదు కదా అంటానే ఉంటారు. అయినప్పటికి కూడా మనం ఏం చేయాలండి? దేవుని కోసం నిలబడాలి. అప్పుడు తన మరి ఏంటంట? ప్రతిదినము తన సిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. కష్టాలైన శ్రమలైన దేవుని కోసం నిలబడాలి. దేవుని రాజ్యం కోసం మనం నిలబడాలి. మనం క్రొత్త వాళ్ళం ఏం కాదండి. అందరికీ అవన్నీ ఉండవు. ఏమంటారు వాళ్ళు? ఏమండి? అన్నీలు ఉంటారు. ఏమండి బాగున్నారండి అని నేను కొత్త ఆవిడని అడిగాను. ఇప్పుడు చిన్నప్పుడు చూసిన ఆవిడని. బాగానే ఉన్నానమ్మా, నువ్వేం చేస్తావంటే మా ఇద్దరు పిల్లల పేర్లు చెప్పింది ఆవిడ. వాళ్ళిద్దరూ ఒకళ్ళేమో ఇక్కడ ఉంటున్నారు, ఒకళ్ళేమో అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళ కోసం రోజు ప్రార్థన చెయ్యే. నా కాలు కూడా బాగలేదు, దానికోసం గుర్తుకొచ్చి చేసుకో. ఏంటండి? అంతేగాని వాళ్ళు చేసుకోరు. ఏమండి? అర్థమవుతుందండి? అలాంటి వాళ్ళం కాదు మనం. పరలోక రాజ్యం కోసం ప్రయాణం కట్టినటువంటి మనం శ్రమలైన కష్టమైన ఉన్నా లేకపోయినా ఏం చేయాలండి మనం? దేవుని కోసం నిలబడాలి. దేవుడు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదండి. ఇస్తే ఇస్తాడు ఆయన. ఇవ్వకపోతే మానేస్తామా ఏంటి దేవుని సేవ? ఏమండి? నేను చిన్నప్పుడు బాగా చిన్న వయసులో పిఎంఆర్వై అంటే అప్పుడు లోన్ అనమాట. ఏమండి? 35,000 ఉండేది, 55,000 ఉండేది, 60,000 ఉండేది. అక్కడికి వెళ్తే ఏముండేది కాదు. కొంచెం ఏమండి ఇంటర్వ్యూ చేయడం అంటే ఎంతో కాదు. తీరా అక్కడికి వెళ్ళి ఆ అప్లికేషన్లన్నీ పూర్తి చేసి అక్కడ ఇచ్చొస్తే ఏమండి? ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చేదంట? శనివారం వచ్చేది. రేపొద్దున రండి అనేవాళ్ళు. ఏమండి? చర్చి పనులు మాకు ఉంటాయి కదా అక్కడ. ఆ పనులు చేసుకునేవాళ్ళం కాదు, వెళ్ళేవాళ్ళం కాదు. ఒక్క అడిగి వెళ్ళి వచ్చేసి రావచ్చు కదా. తండ్రి, ఒకవేళ ఈ లోను వాళ్ళు ఇవ్వకపోతే అంతకంటే ఎక్కువ ఇస్తారా అనుకునేదాన్ని చిన్నప్పుడు నేను. మాకేమన్నా తక్కువైందా? ఏమండి? తక్కువ చేశాడా ఏమన్నా? అదే దేవుని మాటను మీరిపోయి వెళ్ళిపోతే ఏమండి? ఈ రోజున ఎక్కడ ఉంటామో మనకు తెలియదు కదా. ఆయన కోసం చిన్న పనైనా ఏదైనా మంచిగా మనం ఏ టైంలోనైనా చిన్న వయసులోనైనా మనం ఏం చేయాలి? ఆయన మాట మాత్రమే గౌరవించాలి. గుర్తుపెట్టుకోవాలి. మన స్వలాభం కోసం మనం చూసుకోకూడదు. ప్రతి దినం కూడా చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే తన ప్రాణమును కోరువాడు దాన్ని పోగొట్టుకొనిను. ఏంటంట? అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. ప్రాణం పోద్ది అంటారు. కానీ ఏంటి? దేవుని సన్నిధికి వస్తే ప్రాణం పోద్దండి? పోదండి. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడంటండి, రక్షించుకుంటాడు. ఒకవేళ యేసు ప్రభు కోసమే సాక్ష్యం చెప్పాల్సి వచ్చి నీ ప్రాణం తీసేస్తావు అన్నారనుకోండి, నీకు నష్టం అన్నారనుకోండి, నిన్ను వెలేస్తానన్నారనుకోండి, ఏది జరిగినప్పటికీ కూడా దేవుని కోసం నిలబడితే ఏమవుతుందండి? దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీకు రావాల్సినటువంటి ఘనత దేవుడు ఇస్తాడు. కాబట్టి అనేక శ్రమలు అనుభవించినటువంటి యేసు ప్రభు ఆరి అడుగుజాడల్లో మనం అడిగేస్తే యోహాను గారు కూడా అంత కష్టాలు అనుభవించారు. అలాగే పౌలు గారు చూద్దాం. పౌలు గారు, బా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకుని అంటే ఎంత సూపర్ అండి. నేను ఉంటే పౌలు గారిలాగానే ఉండాలనుకునేదాన్ని. చిన్నప్పుడు చదివితే పౌలులాగానే ఉండాలి. ఏంటి? పౌలు గారిలా ఉండాలి. ఇంకా మాంసం తినడం అంటే తినకూడదు, ఇంకంతే. ఏమండి? ఆయన ఏ పని చేస్తే ఆ పని చేయాలనిపించేది నాకు కూడా. కాబట్టి ఇక్కడ చూడండి, మరి 20వ అధ్యాయము 15 నుంచి చదువుతున్నానండి మీకు అర్థం అవడం కోసం. అతడు మిరేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తమ యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము
నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు గారు ఎలా ఉన్నారంట? యేసు ప్రభువును పోలి నడుచుకుంటున్నటువంటి పౌలు గారు యూదుల కుట్ర వలన, ఏమండి యూదులు ఎవరు? నేను యూదుడను అంటాడు. సొంత వాళ్ళ కుట్ర వలన ఏంటంటండి, నేను ఎలా అక్కడ చాలా శ్రమలంటండి. శోధనలు సంభవించిన కన్నీళ్లు విడుస్తూ పూర్ణమైన వినయముతో, ఏమండి వినయభావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు. ఏంటంటండి, ఏది ప్రయోజనకరమైందో, ఏది భక్తో, ఏది భక్తిహీనతో ప్రతీది కూడా ఇంటింటికి తిరుగుతూ బోధించారంట. ఎవరు? పౌలు గారు. ఏది దాచుకోవడం కాదు. దాచుకోవడం అంటే ఏంటి? మీరు దాస్తారండి? మీకు దాచుకోవడం వచ్చా? సువార్తను దాచుకోవడం వచ్చా? పంచిపెట్టడం వచ్చా? మరి చెప్తున్నారు అందరితో, ఏమండి? నీ సత్యము సమాజములో నీ నీతిని నా హృదయములో దాచియుంచలేను ప్రభు. ఏంటంటండి దాచి ఉంచడం అంటే ఏంటి? మాట్లాడకుండా ఉండడమే దాచి ఉంచడం. అర్థమవుతుందండి? ఏది కూడా దాచిపెట్టలేదు, అందరికీ ఇంటింటికి తిరిగి పంచిపెట్టాను అంటే ఆ ఇంటికి సువార్త అవసరమైంది. ఆ ఇంటికి సువార్త అవసరమై ఉంది. వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళకి దేవుడు కావాలి. ప్రతి ఇంటికి తిరిగి సువార్త అందించిన వాడు ఎవరు? పౌలు గారు. ఇంటింటికి కూడా సువార్తను ప్రకటిస్తూ ఏంటంటే ప్రయోజనకరమైన దాన్ని పంచిపెట్టాడంటండి. చూడండి తర్వాత దేవుని ఎదుట మారు 21వ వచనం, మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను. ఏంటంటండి, యేసు ప్రభు కోసం విశ్వాసం ఉంచండి. ఆ రోజుల్లో వినేవాళ్ళు కాదు, ఇప్పుడైతే వింటున్నారు అందరూ కాస్తంత. అప్పుడు అస్సలు వినలేదు. యేసు ప్రభు అంటే ఏంటి? యేసు ప్రభు అంటే వాళ్ళు ఇంకా హతసాక్షులే లెక్క. వాళ్ళ నోట యేసు ప్రభు మాట వస్తే హతసాక్షులుగా ఉంటాయి. కానీ మీరు యేసు ప్రభుని అంగీకరించండి, మారు మనసు పొందండి అని ఏం చేశాడంటండి, విశ్వాసం ఉంచవాలని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగ సాక్ష్యం ఇచ్చుంటినో ఇదంతా మీకు తెలియను. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడిని యెరూషలేమునకు వేడుచున్నాను. దేవుని ఆత్మ నన్ను బంధించి యెరూషలేముకు తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళటానికి నేనైతే సాహసించలేకపోతున్నాను. ఎందుకని? బంధకాలన్నీ కాసుకొని ఉంటే నేను చంపేస్తారంట అంటే వెళ్ళగలవండి? కానీ ఆత్మయందు బంధింపబడి వెళ్ళాలి, తప్పదు అంటే తప్పకుండా వెళుతున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని తెలియను. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంటాయి? అమ్మ మీ ఏరియాలో కోళ్ళు ఉంటాయా? నాటుకోళ్ళు ఉంటాయి అంటున్నాడు. ఇంటి దగ్గర చేపల చెరువు ఉందా? ఏమండి చేపలు ఉంటాయి, బాగానే పెడతారేమో. ఇక్కడ పౌలు గారికి ఏమున్నాయి అంటండి? నా కోసం ఏమున్నాయి? శ్రమలు, బంధకాలు. ఏమండి మీకు డబ్బులు తక్కువ ఇస్తామండి, మేము పేదోళం అండి అంటే అమ్మ రావడానికి కుదరదమ్మా. ఏమండి శ్రమలు ఉంటాయండి, మీకోసం బంధకాలు ఉంటాయండి, మీరు తప్పకుండా మా దగ్గరికి రాగలరు అని ఏ పాస్టర్ గారికన్నా లెటర్ రాయండి. మా దగ్గరికి వస్తే ఏంటి, మా వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు, శ్రమలు బంధకాలు ఉంటే మీరు రాగలరండి మా దగ్గరికి అంటే వస్తారండి ఎవరైనా? ఏ పాస్టర్ అన్నా ఉన్నారా? పౌలు గారు ఎలాంటి వాడు? భోజనానికి వచ్చిన పాస్టర్ గారు కాదండి. శ్రమలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి అన్నప్పటికీ కూడా ఆత్మలో బంధింపబడి అక్కడికి వెళ్తున్నటువంటి ఒక మంచి సేవకుడు అనమాట అండి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటి యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టింపవల్లని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు. నేను ఎప్పుడు కూడా నా శరీరం కోసం ఆలోచించరా, నా ప్రాణం కోసం ఆలోచించరా. యేసు ప్రభు సువార్తను తుడిముట్టించాలి. నాకు ఇవ్వబడినటువంటి సువార్త భారం అది ఎంత ఉందో అంతవరకు నేను నెరవేర్చాలి. ఇంకెంతకాలమో ఉండను, అతి త్వరలో 2-3 సంవత్సరాల్లో నేను వెళ్ళిపోతానని నాకు తెలుసు. కాబట్టి కంగారు పడుతున్నాను. మనకి ఎప్పుడు ఉందో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నామండి? ఏం చేస్తాం? ఎప్పుడు వెళ్తామో తెలియదు కదా మనకి. అందుకే ఈ నిర్లక్ష్య వైఖరి. ఆయనకంట తెలుసు అంట. అందుకోసం చాలా కంగారు. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఆయన చెప్పినే
ఏంటంటండి, ఇంక మళ్ళీ ఎవ్వరు కూడా చూడరు. ఇప్పుడు వరకు చాలా కష్టపడ్డా నేను, మీకోసం ఎంతో కష్టపడ్డా. నేను వెళ్తున్నాను, యెరూషలేముకి వెళ్తున్నా. అక్కడ బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, అదే నా తుది శ్వాస అవుతుంది. వెళ్తారండి ఎవరైనా? వెళ్తారా? అదే లాస్ట్ అండ్ ఫైనల్ అయింది ఆయనకి. అర్థమవుతుందా? సువార్తకి దేవుడు బంధించి తీసుకెళ్తే, ఏమండి, బంధించి తీసుకెళ్తే దేవుడు తీసుకెళ్ళాడు అంతే. ఆయన హతసాక్షిగా మారాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి చోట, ఇక్కడ నీకు బంధకాలు ఉంటాయి, నిన్ను బంధిస్తారు, ఇక్కడ నిన్ను కొడతారు, ఇక్కడ చెరసాల్లో వేస్తారు. ఇక్కడ సువార్త అంటే అదండి. ఏమండి, అందరినీ డబ్బులు అడుక్కొని మీ మీద భారం పెట్టి, మీకే కష్టంగా ఉంటే, ఏమండి, మీ మీద భారం పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి, అమ్మా ఎలా జరిగింది ప్రార్థన, బాగా జరిగిందా? ఏమండి, ఇక సువార్త అంటే ఏంటంట, ప్రతిరోజు దేవుని ఆత్మతో నడిపింపబడతా, శ్రమలు, కష్టాలు, శోధనలు ఎదుర్కొంటా, పౌలు గారు చేసినట్లు మనం చనిపోయిన వారమని ఏంటంటే మనల్ని మనం ఉపేక్షించుకొని ఈ దేవుడిచ్చినటువంటి బాధ్యతను తుదిముట్టించడమే, అదే పౌలు గారు చేసినటువంటి సేవ. ఇంకెన్నడూ కూడా నన్ను చూడరు, నా ముఖాన్ని మీరు ఎన్నడూ కూడా చూడరు, ఇప్పటి వరకు మీతో ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. అలాగే రోమీలకు రాసిన పత్రికలో చెప్తాడు, చూడండి ఒకసారి. రోమా 8వ అధ్యాయము 16 వచనం చదువుతున్నా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి అంటే, మీరు నా పిల్లలు అంటాడు. ఆయన మన పిల్లలు, ఆయన నా పిల్లలు అని చెప్పడానికి మీదేంటంటండి, ఆయన పిల్లలు అనడానికి ఒక వారసత్వం ఉందంట. ఆ వారసత్వం ఏంటంట ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడంటాడు. ఈ వారసత్వంలో ఇక్కడ చెప్తున్నటువంటి ఈ వాక్యంలో ఏంటంటండి, శ్రమలు అనేటువంటి వారసత్వం మీకుందా? తట్టుకోగలుగుతున్నారా? శ్రమలు వచ్చినప్పుడు దేవుని దూషిస్తున్నారా? మనుషులను దూషిస్తున్నారా? సాతానుగాడితో, ఏమండి, నేను ఈ శ్రమలు అయితే పడలేనని చెప్పి సాతానుగాడు ఇట్రారా బాబు అని చెప్పి ఆడేం చేస్తాడు, ఒళ్ళో పడుకోబెట్టి చక్కగా జోల పడతాడు. అప్పుడు ఎలా ఉంటుందండి? హాయిగా ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది, సంసోన్ గారికి ఏమైందండి, తల అంతా తీసేయడం జరిగింది. ఆ తర్వాత అభిషేకం ఉంటుందా? ఆ 2 నిమిషాల కోసం పోతే ఏమవుద్ది, మొత్తం పోద్ది. కాబట్టి చాలా జాగ్రత్త. మనము దేవుని పిల్లలం కాబట్టి క్రీస్తుతో కూడా శ్రమ పొందుటకు, మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల, మహిమ పొందాలి అంటే ఏం చేయాలంట, శ్రమలు పొందాలి. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులు అంటే ఏంటండి? ఈ అమ్మాయి ఎవరు నాకు చిన్నప్పుడు తెలియదు. తోటికోడలంటే అది ఏదో అనుకునేదాన్ని. తోటికోడలంటే ఏంటండి, నేను కోడల్ని, నాతో పాటు కోడలు అని అర్థమవుతుందండి. క్రీస్తు తోడి వారసులం. యేసుప్రభు వారసుడు. యేసుప్రభు తోడి వారసుడుగా నువ్వు ప్రక్కన నిలబడాలంటే నువ్వేం చేస్తే నిలబడతావు? శ్రమలు అనుభవిస్తే, దరిద్రత అనుభవిస్తే, కష్టం అనుభవిస్తే, ప్రభువా నీ శ్రమల్లో నేను ఏకీభవిస్తున్నాను అంటే అప్పుడు నిలబడగలుగుతాం. ఆయన ప్రక్కన నిలబడగలుగుతాం. ఎవరితో? మా తోడి వారసుడు. యేసు ప్రభుతో పాటు సమానంగా ఉండాలి అనుకుంటే కనుక నువ్వేం పడాలి? శ్రమలు పడాలి. కాబట్టి దేవుని కుమారుల, ఇక్కడ చూడండి, మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని ఎంచుచున్నాను. ఇది ఏమైనా లెక్క అనుకుంటున్నారా? ఈ కష్టం ఏమైనా కష్టం అనుకుంటున్నారా? ఈ మనిషి యొక్క జీవితం చాలా అల్పమైంది. కొన్ని రోజులే. కష్టపడండి, ఓర్చుకోండి, సహించుకోండి, దేవుని వైపు చూడండి. అప్పుడు ఏముంటుంది మీకు? మన ఎదుట మరి ఏమండి రాబో మహిమ అంటే అది ఎవరు కూడా ఊహించలేనటువంటిది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు దేవుడు చేసిన కార్యాలు కానీ, గొప్ప కార్యాలు కానీ, ఆయన ప్రాణం పెట్టడం కానీ, తిరిగి లేవడం కానీ, ఇవన్నీ కూడా ఇంకా చిన్నవి అంటండి. ఏంటంట, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆయన ప్రేమ ఏంటో అప్పుడు అర్థమవుతుంది నీకు. అప్పుడు పట కన్నీళ్ళు కారుతానే ఉంటాయి. అప్పుడు ఆయన వచ్చి బాధపడుకో, ఫోన్లే చేసిన కాడికి చేసాం, ఇంకా ఎక్కువ చేద్దును ప్రభు, నాకు తెలియదు ప్రభు మీ ప్రేమ అప్పుడు. ఏమండి ఫోన్లే చేసేవాళ్ళే, ఏమండి నీకోసం బాగా విందును ప్రభు, తెలియక ఇలా అయిపోయాను ప్రభు. అయ్యో కొంచెం ఎక్కువ కష్టపడితే ఎంత బాగుండు అక్కడ భూలోకంలో. ఏమండి అర్థమవుతుందండి? ఈ లోకంలో ఉండగానే ఆయన కోసం కష్టపడాలి.
ఆయన కోసం శ్రమ పడాలి. వాళ్ళకి చెప్తే సువార్త వినరు అన్నట్టు కాదు. మనం ఏం చేయాలి? సాక్ష్యాలు చెప్పేవాళ్ళ సాక్ష్యాలు వింటూ ఉంటారు కదా, వాళ్ళు రోజు చెప్పేవారండి మాకు అంటారు. వాళ్ళు ఏం చేసేవారు? రోజు చెప్పారు. కొన్నాళ్ళకి ఆ విత్తనం ఏమవుద్ది? ఫలిస్తుంది. ఇంకా అయిపోతుందండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల తేరిచుచ్చు ఆశతో తేరిచుచ్చు కనిపెట్టుచున్నదంట. దేవుని కుమారులు అంటే ఎవరు? ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తా, శ్రమలు అనుభవిస్తా, ఏమండి, యేసు ప్రభు మాత్రమే మమ్మల్ని విడిపిస్తారు. ఒకవేళ విడిపించకపోయినా పర్లేదు అని చెప్పి, ఏమండి, మేము దేవుని మాత్రమే నమ్ముతామని విగ్రహాలకు మొక్కము అని చెప్పి, ఏమండి, మరణంలో కూడా నమ్మకంగా ఉన్నారు. మరణమే కదండి అగ్నిగుండం. ఏడంతలు అగ్నిగుండం అంటే మరణం కదా. వాళ్ళని పడేసేటప్పుడు మరణంలో కూడా నమ్మకంగా ఉన్నారు. వాళ్ళకి ఏమైంది? వాళ్ళకి మరణంగా లేదనమాట. ఒక గొప్ప విజయం వచ్చింది. కాబట్టి మనం శ్రమల్లో, కష్టాల్లో ఇదేమి మనకి. ఆ తర్వాత 2 కొరింథీ 1:5 పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం చూడండి. 3వ వచనం చదువుతున్నాను. 1:3 కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరైనా? యెహోవా తండ్రి. ఏంటంటే కనికరం చూపించే తండ్రి, సమస్తమైన ఆదరణ ఇచ్చేటటువంటి తండ్రి, మన యేసు ప్రభుకు కూడా తండ్రి, మనకు తండ్రి. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రతి విషయంలో కూడా దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతట్లో మమ్మను ఆదరించుచున్నాడు. నాకు కష్టం వచ్చిందనుకోండి, నన్ను ఆయన ఆదరించినట్లే మిమ్మల్ని కూడా నేను ఆదరించాలని నా శ్రమల్లో నాకు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఆదరణ ఇస్తున్నాడు. మేము ఎట్టి శ్రమలు అనుభవిస్తున్నామని, ఒకవేళ మీరు అట్టి శ్రమలు అనుభవిస్తే ఏమవుతాం? ఆయన తోడుగా ఉంటాడు, ఏమండి అని చెప్పడానికి ఒక రుజువు అంటండి. అర్థమవుతున్నాయండి? కష్టంగా ఉన్నట్టు ఉంది, అందరికీ కష్టంగా ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్లో ముగించేస్తున్నా. శ్రమలు ఇవి, ఏమండి, ఈ కష్టం కోసం చెప్తుంటే అందరికీ ఎక్కుతుందా బుర్రకి? ఆగిపోయినాయా? ఏమండి, పౌలు గారికి వచ్చేటువంటి కష్టాలు దేనికంట? మనల్ని ఆదరించడం కోసం. మాకు వచ్చే కష్టాలు దేనికి? మిమ్మల్ని ఆదరించడం కోసం. మీకు వచ్చే కష్టాలు దేనికి? మీ పిల్లల్ని, మీ బంధువుల్ని ఆదరించడం కోసం. శ్రమలు లేకపోతే మనకి ఒక సాక్షి ఉండదు. అమ్మ నాకు ఎంతో బాధ వచ్చింది, ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటే ఇలా జరిగిందమ్మా అంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఓహో ఆవిడ కూడా ఇలా చేసిందంట, నేను కూడా చేస్తే బాగుంటుందంట అనేసి అనుకుంటారు వాళ్ళు. ఆ శ్రమ నీకేంటి? ఆదరణ ఇస్తుంది. దేవుడు ఆదరించే దేవుడు అనమాట అండి. ఆ సమస్త విషయాల్లో కూడా ఆదరిస్తాడు ఆయన. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులా, అప్పులా, లేకపోతే సమస్యల, ప్రతి దాంట్లోంచి నిన్నేం చేస్తూ ఉంటాడు? ఆదరించి బయటికి తీసుకొస్తూ ఉంటాడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణ మాకు విస్తరించుచున్నది. శ్రమలు మాత్రమే విస్తరించడం కాదు. అర్థమవుతుందండి? శ్రమలకు భయపడొద్దు, కానీ దేవుని ఆదరణ అంతకంటే ఎక్కువగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాం. శ్రమలు కావాలా వద్దా ఇప్పుడు మరి? ఏమండి, శ్రమల్లో కూడా దేవుని ఆదరణ ఉంటుందంట. అనుక్షణం నీ ప్రక్కనే కూర్చుంటాడు. ఏమండి, మనం ఆఫీస్లో ఉండి పనులు చేసుకుంటాం, లేకపోతే నా పనుల్లో ఉండి పని చేసుకుంటాం. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల దగ్గర కూర్చుంటారండి? కూర్చోరు. అదే జ్వరం వస్తే ఏం చేస్తారు? ప్రక్కనే కూర్చుంటారు. ఏమండి, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు నీ పనులు నువ్వు చేసుకుంటుంటే దేవుడు అంత మాట్లాడరు. నువ్వు కష్టంలో ఉంటే ఏం చేస్తాడు? నువ్వు ఒంటరిగా కూర్చుంటే నీ ప్రక్క కూర్చుంటారు ఆయన. కాబట్టి అలాగే ఎంత శ్రమ పడుతున్నావో, ఎంత శ్రమలు విస్తరిస్తున్నాయో అంత ఆదరణ కూడా విస్తరిస్తుంది. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఒకవేళ సేవకులు ఎవరైనా శ్రమ పొందితే మీకు ఆదరణ ఇవ్వడానికి, మీకు రక్షణ కలగడానికి. ఏమండి, మరి సేవకులకి ఏదో హై లెవెల్ అని కాదండి. సేవకులు కూడా ప్రతి ప్రవక్త కూడా చాలా కష్టపడ్డారు. ఆ ప్రవక్తల కష్టమే, ఏమండి, ఒక 20% అనుకుంటే యేసుప్రభు వారి కష్టం ఎంత? 100%. ఏమండి, అవునా కదా? మరి వాళ్ళు కూడా చాలా. అలాగే చూడండి, ఇక్కడ అంటాడు, మీ ఆదరణ కొరకై పొందుదము, ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధికమై ఉన్నది. మరి ఎంత కష్టం వచ్చినా ఆయన ఆదరణ ఉంది కాబట్టి మేము సహించుకోగలుగుతున్నాం. మీరు శ్రమల్లో ఎలాగూ పాలువారై ఉన్నారో అలాగే ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము. గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. చాలా జాగ్రత్త. కష్టాల్లో ఉన్న దేవుని సన్నిధిలో మీరు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ కష్టంగా ఉండదు, శ్రమగా ఉండదు. చిన్న ప్రార్థన మీరు మోకరించి చేస్తే ఏమైపోద్ది?
శ్రమలన్నీ కూడా ఏమైపోతాయండి? ఏమవుతాయి? ఎగిరిపోతాయి. ప్రశాంతత వచ్చేది. ఇరుకులో విశాలత ఇచ్చే దేవుడు. కాబట్టి మనం ఈ నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఏమండి? యూదులు కాకుండా సాతాను సమాజపు వారి వల్ల నీకు కలిగినటువంటి కష్టాలు నేను ఎరుగుదును. మరి నువ్వేం చేయాలి? 10 దినముల శ్రమ కలుగుద్ది. అయినను ఎలా ఉండాలంట? మరణం వరకు కూడా నమ్మకంగా ఉండు. నీకేమిస్తాను? జీవ కిరీటం. ఒకవేళ కష్టాలే జీవితంలో ఉంటే ఆయన ఆదరణ కూడా ఉంటుంది. ఏమండి? అది గుర్తుపెట్టుకోవాలి. కష్టాలైనా శ్రమలైనా మీరు ఆదరిస్తే ఏ పాత్రగా మనల్ని ఆయన ఎన్నుకుంటాడో మనకు తెలియదు, కానీ ఒకవేళ కష్టపడే పాత్రగానే ఉంచాడా, రేపొద్దున పరలోకంలో గొప్ప విజయం ఉంటుంది. ఏమండి? మరి కాబట్టి కొంతమందికి అసలు ఈ లోకంలో ఏమీ అనుభవించకుండానే వెళ్ళిపోయారు కొంతమంది. ఏమండి? అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏముంటుంది? పరలోకం ఉంటుంది. కాబట్టి నిజంగా పరలోకం కోసం ఇష్టపడే మనం భూలోకాన్ని మర్చిపోయి, ఏమండి? భూలోకాన్ని మర్చిపోయి మన శరీరాన్ని మర్చిపోయి జీవించగలగాలి. ఈ జీవితంలో మనకి అన్నీ కావాలి అనుకుంటే పరలోక సంబంధమైనవి పొందలేమండి. ప్రకృతి సంబంధి అయిన మనిషి ప్రకృతి విషయాల మీద మనసు ఉంచుతాడంటండి. ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఆత్మీయ విషయాల మీద మనసు ఉంచాడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనసు మరణము, ఆత్మ సంబంధమైనటువంటి మనసు జీవము, సమాధానం అంటాడు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి మనం ఇలా చూడగానే మనకు అర్థమవుద్ది అది దేవుని చిత్తమా కాదా, ఇది దేవునికి సంబంధించిందా కాదా. ఏదో ఒకటి జరుగుతూ ఉంటే అది దేవునికి సంబంధించింది కాదు, ఆ సిగ్నల్ అన్నది కూడా నీకు తెలియజేస్తాడు దేవుడు. అంత వాక్యంలో మనం ఎదగాలి. మనకు ఉన్నటువంటి ఆదరణతో సువార్తను దాచిపెట్టకుండా అందరికీ కూడా ఏం చేయాలి? మనం పంచాలి. అంతేనా కాదండి? పంచడానికి సువార్త ఉందా లేదా? బైబిల్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర మన హృదయం నిండా దేవుని వాక్యం ఉంది. కాబట్టి మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరైనా మనతో ఉంటే దేవుని కోసమే మాట్లాడుకోవాలి. మరి భూమి మీద ఇద్దరు ఏకీభవించి దేవుని కోసం మాట్లాడుతూ ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించిన. ఆయన కోసం చెప్తా ఉంటే ఆయనకి ఇష్టం అంట. మన మధ్యలోకి వచ్చి ఏం చేస్తాడు? ఆయన వింటా ఉంటాడు మూడో వ్యక్తిగా. అందుకోసం ఏమండి? దెయ్యాల కాదులు, మాంత్రికుల కాదులు ఈ కాదు మనం చెప్పుకునేది. ఏం చెప్పుకోవాలి? దేవుని కోసం. కాబట్టి దేవుడు మరి ఈ సంఘంలో వ్రాయబడినటువంటి కష్టాలు శ్రమలు ఒకవేళ మన జీవితంలో ఉంటే నిరీక్షణ కలిగి ఉంటే ఆయన ఇష్టం. 200 ఇస్తే ఆయన ఇస్తాడు. లేదు ఒకవేళ ఇవ్వకపోయినప్పటికీ కూడా మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవకిరీటం ఇస్తాడు. మనందరినీ కూడా స్మరణలో ఉన్న సంఘంలాగా దేవుడు ఇష్టపడునుగాక. ఏమండి? నీకు దరిద్రత ఉంది కానీ నీవు ధనవంతుడవే అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు లేని వారు ఎవరండి? దరిద్రులు. యేసు ప్రభు ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు. కాబట్టి మనం ధనవంతులమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన చిన్న ప్రార్థనతో మరి సాక్ష్యాలకు సమయం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు యేసయ్యా. మరి ఒకసారి మీ కృపాసనం సమీపించి ప్రార్థిస్తున్నాం నాయన. ఈ స్మరణలో ఉన్నటువంటి సంఘపు దూతకు మీరు వ్రాసినటువంటి లేఖ ఈ రోజున మేము చదువుకున్నటువంటి నాయన మరి ఏ విషయంలో నాయన మాకు అనేక శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, అయినప్పటికీ కూడా నాయన మేము ధనవంతులమే అంటారు. దరిద్రత ఉన్నప్పటికీ కూడా ఇరుకు పడుతున్నా, ఇబ్బంది పడుతున్నా నాయన మరి మీరెలా అయితే నాయన శిష్యులు ఎలా అయితే యోహాను గారు ఆయన, అలాగే పౌలు గారు, అలాగే నాయన అపోస్తులు అందరూ కూడా ఎన్నో శ్రమలు అనుభవించారు. మేము కూడా శ్రమలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మీ ఆదరణ ఉంటుందని నాయన మరి అందరికీ తెలియచేయగలిగిన కృప మాకు దయచేస్తారని, మమ్మల్ని మరణం వరకు కూడా నడిపించగలవారు మీరే అని మా ఆత్మలు మీకు అప్పగిస్తూ తప్పకుండా మమ్మల్ని నడిపిస్తారని నమ్ముచు తొట్రి పడకుండా నడిపిస్తారని మీ నామానికి నాయన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు ప్రభువారి దివ్యనామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.